వారి సమస్య ఏంటంటే ఆ స్వరూప్ నగర్ అనే కాలనీ మొత్తం యుఎల్సీలో ఉందని చెప్పి సర్వే చేసి చెప్తున్నారు. అంటే యుఎల్సీలో ఉన్న కారణంగా నిజంగా యుఎల్సీలో ఉన్నదా లేదా, అప్పుడు యుఎల్సీ కట్టిరా కట్టలేదా అనేది ఎవరికి తెలియదు. వాళ్ళు 30-40 సంవత్సరాల నుంచి ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు. అన్ని రకాల అనుమతులు ఉన్నాయి, హౌస్ ట్యాక్స్లు చెల్లిస్తున్నారు, కరెంటు బిల్లులు కడుతున్నారు, నల్ల ట్యాక్స్ చెల్లిస్తున్నారు. ఇప్పుడు యుఎల్సీ అంటున్నారు. అంటే యుఎల్సీ అనేది గవర్నమెంట్ ఎత్తేసింది. ఇప్పుడు కొత్తగా యుఎల్సీ సర్టిఫికేట్ వాళ్ళు యుఎల్సీ ఎన్ఓసి ఇవ్వడానికి కలెక్టర్కు ఇప్పుడు అర్హత లేదు. కలెక్టర్ ఇవ్వలేడు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి, ఒక జియో తీసుకురావాలి. యుఎల్సీకి సంబంధించిన ఒక జియో తీసుకొచ్చి గజానికి ఎంత వసూలు చేస్తారా, లేకుంటే వీళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చి ఎప్పుడో కట్టుకున్నారు కదా అని వాళ్ళ మీద ఏమైనా దయదలిచి వదిలేస్తారా అనేది కూడా ప్రభుత్వం ఏ విధంగా ఏమి అసలు దానికి సంబంధించిన ప్రెస్ మీట్ లో ఆ విషయాలు చెప్పట్లేదు ప్రభుత్వం. ఎంతసేపు మేము ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంక్వైరీ చేస్తున్నాం, ప్రభుత్వ భూములను కాపాడటమే మా లక్ష్యం. అరే ప్రభుత్వ భూములు కాపాడాలంటే ప్రహరీ గోడలు కట్టుకో, ఎందుకు ప్రహరీ గోడలు కట్టుకోవట్లేరు? ప్రభుత్వ భూముల్ని పేద మధ్య తరగతి ప్రజలు ఎందుకు ఆక్రమించుకుంటారు? ఆక్రమించుకునేదంతా రాజకీయ నాయకులు, రెవెన్యూ ఉద్యోగులు తప్ప మిగతా వాళ్ళకి అవకాశం లేదనేది స్పష్టమైనటువంటి విషయం. ఈ మాత్రం రెవెన్యూ మంత్రికి తెలియదా? ఆయన స్వయంగా వ్యాపారస్తుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు, పెద్ద కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థ నడుపుతున్నటువంటి వ్యక్తి. ఆయన అన్ని తెలుసు. వీళ్ళు ఏంటంటే బుకాయింపు, దేనికోసం, ఎక్కడ ఎవరిని పట్టుకోవాలి, ఎక్కడ ఏ భూమి లిటికేషన్లో దొరుకుతుంది, అక్కడ సెటిల్మెంట్లు చేసుకోవాలనే ఉద్దేశం తప్ప అది ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వీళ్ళ ప్రభుత్వం వచ్చిన కాంచి ఈ యొక్క రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు మొత్తం భూముల మీద పడ్డారు. భూదాహం. ఓకే, శ్రీశైలం గారు, మీకు నమ్మకం ఉందా? మరి ఆల్రెడీ సమస్య మీరు చెప్పారు, పరిష్కారం అవుతుందన్న వాతావరణం ఏమైనా కనిపిస్తుందా సానుకూలంగా? మేడిపల్లిలో కమలానగర్లో 42 సర్వే నెంబర్లో ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పేసి మేము కూడా కలెక్టర్ గారికి అర్జీ పెట్టాము. వాళ్ళు వచ్చి చెక్ చేసి చెప్తామని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు చేస్తారో తెలియదు. మా వర్క్ నడుస్తుంది, అది నడిపియాలన్నా లేకుంటే ఆపేసేయాలన్నా. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక 2 సంవత్సరాల క్రితము సేమ్ ఇట్లానే ఎన్ఐఎన్ కాలనీ అని చెప్పేసి, భీమిరెడ్డి నగర్ అని చెప్పి మా దగ్గరనే ఆ 2